హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. హిందీ గుణింతపు గుర్తులు అంటే హిందీలో తెలుగులో ఎలా అయితే గుణింతపు గుర్తులున్నాయో, హిందీ భాషకు కూడా గుణింతపు గుర్తులు అలాగే ఉన్నాయి. వాటి యొక్క ఎగ్జాంపుల్ పదాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆ యొక్క గుణింతపు గుర్తులకి ఎగ్జాంపుల్ పదాన్ని దీర్ఘము లాల, గుడి సిబి, గుడి దీర్ఘము బీబి, కొమ్ము ముని, కొమ్ము దీర్ఘము పూడి, సుడి, కృప, ఏత్వము ఖేల, ఐత్వము పైన, ఓత్వము మోర్, ఔత్వము మౌలి, అనుస్వరము అంటే మనం తెలుగులో సున్నా విసర్గ అని చదువుతాం గదా! హిందీలో గూడా అనుస్వరము, పంక్ విసర్గము, దుక్ ఇది ఫ్రెండ్స్ హిందీలో గుణింతపు గుర్తులు. అలాగే దీంట్లో కూడా మామూలుగా తెలుగులో ఉన్నట్టే తలకట్టు అనేది ఉంటుంది కానీ, ఇది మనం మామూలుగా పెద్దగా ఉపయోగించం కాబట్టి ఇక్కడ నేను ఇవ్వలేదు. తలకట్టు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది హిందీలో కూడా మామూలుగా దీర్ఘము దగ్గర నుంచి కపు దీర్ఘం ఇస్తే కానీ ఇందులో కూడా గుణింతాలుంటాయి కాబట్టి నేను ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.